80 ఏళ్ల కబ్జా అయినా రాని ధరణి పాస్బుక్ పట్టించుకుని అధికారులు. ధరణిలో నా పేరు ఉంది, భూమి నాది అంటూ బెదిరిస్తున్న రామచంద్రం పేరుతో ఉన్న మరో వ్యక్తి. నల్గొండ జిల్లా పెద్దఊర మండలం సంగారం గ్రామంలో ఊర రామచంద్రపురం తండ్రి మదర్ తనకి వారసత్వంగా వచ్చిన ఎకరం 20 గుంటల భూమిని కబ్జాలో ఉండి సాగు చేసుకుంటూ ఉన్నాడు. అతనికి పాత పట్టదారు పాస్ పుస్తకం కూడా కలిగి ఉన్నాడు. కానీ ధరణిలో కొత్త పాస్ పుస్తకం రాకుండా ఇతరులకు తప్పుగా నమోదయ్యింది. తహసీల్దార్ కార్యాలయంలో కొత్త పాస్బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు అని రైతు రామచంద్రం ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు నూతన పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాడు. దగ్గర 2-3 నెలలు తిరుగుకుంటున్నా సార్, ఎవరు రాలేదు. నన్ను గిట్ట ఇబ్బంది పెడుతున్నారు సార్. నన్ను ఏం చేయను, నేను ఈ భూమి కూడా పిల్లలకి ఇచ్చుకున్నా సారు. మీ ఇద్దరు అన్నదమ్ముల అయితే భూమి పంచుకున్నాడు కూడా ఆయనే పంచిచ్చిండు సారు. ఆయనే ఇప్పుడు పంచాయతీకి వస్తే పంచాయతీ తిరగబడ్డా ఆయనే పంచిచ్చిండు, ఆయనే లెక్క చేసిండు. గింత వచ్చిందిరా భాగానికి ఇంత అని చెప్పిండు. ఇక ఆయన నుంచి నన్ను భూమి మాదని ఇప్పుడు వచ్చిండు సారు. రామచంద్రం, రాములు తండ్రి పేరు రాములు, ఊరే రామచంద్రం. ఆయన నాదైన వస్తుండు. ఏం లేదు సారు, నాకు పాస్బుక్ వచ్చింది, నాది భూమి అంటుండు సారు. మాకు పాత బుక్కులో కూడా ఉన్నది. ఉంటే ఎంఆర్ఓ వాళ్ళు వస్తామని సార్, ఇంక పేరుకు వస్తామని వాళ్ళు ఉంది. మాకు రాలేదు సార్, ఆయన మీద పడ్డది. ఆ రికార్డు కొద్దిగా ఉంది, ఆయన మీద పడి నాదైన వస్తుండు సార్. ఇప్పుడు 80 ఏళ్ళు సార్ మేము ఉండబట్టి ఇక్కడ. 80 ఏళ్ల నుంచి లేదు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను భూమి చేయొద్దు అంటుండు. నన్ను అంతా ఇబ్బంది పెడుతుంది సార్. ఇట్లా వారసత్వంగా మీ తాత కంచి మీ నాయనకు వచ్చిందా? మా నాయనకు వచ్చింది. నేను చేసుకుంటున్నా. నేనే ఉంటున్నా. వ్యవసాయం నువ్వే చేసుకుంటున్నా? నేనే చేసుకుంటున్నా. అంతేనా? నేనే చేసుకుంటా. చిలక పక్కల ఎవరు ఉన్నారు ఇక్కడ? నీదేనా? ఏం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మణ్. ఇప్పుడు నేను ఎన్ని నుంచి చేసుకుంటాను? 80 ఏళ్ళ నుంచి చేస్తాను. లైఫ్ అయిపోయింది. ఈయనకి సాయానికి వచ్చింది. ఆయన కొడుకు 35 ఏళ్ళు పడే కొడుకు గిట్ట ఆయన చేసుకుంటాడు. ఈయన ల్యాండ్ మీద ఆయన ఉండు. ఇక్కడనేనా? ఊరే రవి, శల్క పక్కన కబ్జా మీద అయితే ఆయనే ఉండు సార్. నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి. నేను చూసి రామచంద్రం, నేను చూసిన కాంచి మా పెదనాయన చేసిండు. మా పెదనాయన తర్వాత మా అన్న చేస్తున్నాడు. ఇప్పుడు నాదని కొట్లాడుతూ ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి ఈ శల్క మీద ఎప్పుడన్నా చేసిరా? వచ్చారు వాళ్ళు రాలే. శల్క ల్యాండ్ చేయలే. ఈయన దున్నని కూడా ఆపుతున్నారు. ఎప్పటి నుంచి వాళ్ళు అడ్డుపడేది? 1 సంవత్సరం అయింది. అంతకుముందు ఏం లేదు. కొత్త పాస్బుక్ వచ్చిందని ఆయన అడ్డం తిరుగుతున్నా అంతే. అంతేగాని ఆయనకు భూమి లేదు, ఏది. ఇంకెవరు పెద్ద నువ్వు చెప్పే. నేను ఇప్పుడు 67 ఏళ్ళ సంగతి ఉన్నాడు సార్ ఇక్కడ చేను పక్కల. మా నాయన 30 ఏళ్ళు చేసి చనిపోయాడు. మరి నేను 67 ఏళ్ళు అవుతుంది వ్యవసాయం చేస్తే వాళ్ళు ఈ అంకలు కూడా ఒప్పుకోలేదు ఎప్పుడు. అటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి తిరగబడి ఆ అబ్బాయిని చాలా కష్టపెడుతున్నారు. నాది భూమి అని అంటున్నారు, పాస్బుక్ నాకు వచ్చింది అంటూ. ఆయన నోరెరగనోడు. హైదరాబాద్ పోయి తెలివి బాగా నేర్చుకొని వచ్చాడు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఏమైనా కేవలం కొత్త పాస్బుక్ వచ్చిందని చెప్పేసి భూమి మీదకి వస్తున్నారు. ధరణిలో పాస్బుక్లు వచ్చినాయి. మాకు రైతు బంధు వస్తుంది, మాది భూమి అని వచ్చి అడుగుతున్నారు సార్. అంతే. అటువంటి ఏం లేదు. ఈ అంకలు కూడా రాలేరు. మాకు ఎన్నాళ్ళైనా కలపలేదు. ఒక్కనాడు కూడా అరక కట్టి చేసినోడు కాడు. వీళ్ళని భంగం చేస్తారు సార్. చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు. అంతేనా? పేరే రాజా మరి రాజా రామచంద్ర ఎప్పటి నుంచి చేస్తుండు మరి ఇక్కడ? ఇప్పుడు 80 ఏళ్ళ సంది తన చేస్తుండు, వాళ్ళ తండ్రి చేసిండు. వాళ్ళు చేసినాక మరి ఆ తండ్రి ఎక్కించుకుంటాం. ఆయన ఇప్పుడు భూమి మీదకి వచ్చిన ఆయన కూడా ఆయన ఈసలా 2 ఎకరాలు నాకు అమ్మిటి మళ్ళీ నేను అమ్ముకొని మనవరాళ్ళ పెళ్లి చేసుకున్నా. అప్పుడు ఆయన వాటకు ఆయన అమ్ముకొని పోయాడు. ఆయన ఉంటే అమ్ముకొని పోయాడు. ఇప్పుడు ఆయనకైతే ఇక్కడ ఏం లేదు కదా, ఇతలు ఏం లేదు. ఉన్నవాడికి అమ్ముకుండు. ఓకే. రామచంద్ర నేను వచ్చి కూడా 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు నేను వచ్చారు కూడా భూమి ఆయన ఉండు. ఆయన మా బావ కొడుకును ఇబ్బంది కాదంటలేదు. ఆ పాస్బుక్ లో తారుమారు చేసుకుని ఇవాళ ఇబ్బంది పెడుతుండు. కానీ ఆస్థానికైతే ఇంకా ఊరు మొత్తం కలుసుకున్నా భూమి అయితే ఈయన మీనే ఉండు. ఈయన చేస్తున్నా. ఏమంటారు? రాలేదు సార్, ఇంక్వైరీకి వస్తామన్నారు. పోయినా సార్, పోతే నాకు ఎంఆర్ఓ సంతకం పెట్టిన కాగితం మీద ఆర్ఐ పెట్టలే. పెట్టక పరివేదల శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, నేను వస్తా, నేను భూమి మీదకి ఇంక్వైరీకి వస్తా అంటాడు. రాలేదు సార్, మమ్మల్ని కన్న తిప్పలు పెడుతుండు. ఇక వీళ్ళకి ఎట్ట చేసిండు ఏం సంగతి సార్, వీళ్ళు మాదని వస్తున్నారు. అట్లా ఉంది సార్ నా పరిస్థితి. ఆ భూమి కూడా పిల్లలకి ఇచ్చుకున్నా సారు. నా పిల్లలకి ఇచ్చుకున్న వాళ్ళు ఎలా కొట్టిరు, 2 పిల్లలు.
కాదు, కష్టం చేయలేడు. ఈ మామ నిండా ఇంకొక పిల్ల ఉంది. ఈ పిల్లల పరిస్థితి ఏం చేయాలి సార్? నాకు మొగని చేత కాదు, నా చేత కాదు. అప్పటి నుంచి అయినా నా పెళ్ళైన కాల్చిన మా మామండు. ఇప్పుడు నా పెళ్ళి కూడా సగం సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కూడా నేనే నడుస్తున్నా. ఎక్కడ పోవాలి మరి నా పిల్లల పరిస్థితి ఏంది? మా మధ్య కడ కొన్నాడు, ఆయన వచ్చి పంచించిండు మాకు, మా మధ్యకి అయ్యాల చెప్పలే. మళ్ళా మా మధ్య కాడ ఇల్లు ఇదే పాకం కొన్నాం, ఎకరన్నర కొన్నాడు. అయ్యాల అయ్యాలు నడిపించుండు. ఆ రోజు చెప్పలే. నేను పట్నం పోతున్నా బావా, నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడు 2-3 ఏళ్ళు వాళ్ళకి బడి ఇచ్చినా కానీ ఇయ్యరు అన్న, నువ్వైతే బడి మీద ఉన్నాను. 2-3 ఏళ్ళ బడి మీద ఉంచిపోయిండు. అప్పుడన్నా ఆ రోజన్నా చెప్పాలి కదా సారు. ముందల నీకు చదువు వస్తాను 33 నడిపిన మా మామ. నడిపినప్పుడు ఓ రోజు కాకుండా ఒక రోజు మా మామ నడిపి ఇవన్నీ చేసినాక ఇవాళ మా మామ వచ్చి నాకు నా ఇంట్లో పాస్బుక్లు అన్ని తీసుకుపోయి ఇవాళ చేసుకొని ఇలా నా పిల్లల పరిస్థితి ఏం చేయాలి? నా మౌన్ చేత కాదు. నేను ఆడ తెచ్చి పెట్ట, నేను ఈ రోజుల్లో ఎకరం భూమి ఇచ్చిన ఇవాళ కొట్టిరు. మరి ఇలా వీళ్ళ పరిస్థితి ఏం చేయను నేను ఇప్పుడు? ఓ బిడ్డకు ఒక కొడుకు, ఓ బిడ్డకు 2 కొడుకులు. మరి వాళ్ళు జాదని అంటారు. మరి ఆ పిల్లలకేం పోయా? మేమేం పోసుకొని సాం కాకుండా అందరు కలిసి మందు పుట్టిగామను నా పిల్లలకు పోస్తాం, మేము పోసుకొని వస్తాం అని పేరు మీద. అంత పరిస్థితి మా కాడ ఏం లేదు సార్, మేము ఏం చేయలేము. ఇప్పుడు 2 సార్లు ఏంటి వేయించినాం సార్. ఈ టెన్షన్ లో మా అన్నం తినక రోజు కన్నా అవతారం తీస్తున్నాం మేము. భయం మా గుండె కొట్టుకుంటుందని. అక్కడ కబ్జా చేసేసి గవర్నమెంట్ ల్యాండ్ అది 2 ఎకరాలు కబ్జా చేసేసిరు. దాని పక్కన మా తాత మాకు తెలియకుండా అమ్మిరంట. అమ్ముకున్నప్పుడు కింద సర్వే చేసి కొలిసిరంట. సర్వే కొలిసినప్పుడు మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు సార్. అలా 1 ఎకరం భూమి తేలిందంట. అది కబ్జా అందరు సాగులో అందరు కలిపి అమ్మిరు. మొత్తానికి మీ డిమాండ్ ఇప్పుడు ఏమంటున్నారు మీరు? మాకు న్యాయం జరగాలంటున్నాం సార్. కొత్త పాస్బుక్ రావాలి, మాకు న్యాయం కావాలి. ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేసుకోమండి, ఊళ్ళోకి రావని చెప్పండి సార్. అది ఏదో పట్టుకొని చెప్పి మమ్మల్ని అంతా చేసేస్తారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. మా నాన్నకి స్టెంట్ వేయించాం, అందులో కానిస్టేబుల్ బాగా ఇబ్బంది పెడుతుంది సార్. మా నాన్నకి ఏమన్నా అయితే మాత్రం మేము అందరం గట్టిగా చేస్తాం సార్. ఖచ్చితంగా వేస్తాం. నాన్నకి ఏమన్నా కావాలి కానీ వాళ్ళ ఇంటి మీద అందరం మోసుకుంటే వాళ్ళ ఇంటి మీద పడతాం. తర్వాత మరి ఎవరు ఏం చేస్తారో చెయ్యాలి. పరిస్థితి ఏం చేస్తాడో ఆయన ఏం చేస్తా చూడాలి సార్. పాత పాస్బుక్